బ్రదర్ నమస్తే బ్రదర్. చెప్పండి. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారా మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే. ఈ వరంగల్నా మీది? వరంగల్. ఎక్కడన్నా వరంగల్ ఎక్కడ? హన్మకొండ. ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 150 రోజులు దగ్గర కావస్తూ ఉంది. ఎట్లుందన్న రేవంత్ పరిపాలన? మనందరం మార్పు కోరుకున్నాం. కేసీఆర్ పోతేనే బతుకులలో మార్పులు అనుకున్నాం. ఆ దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన కనిపిస్తూ ఉందా? లేదండి, కాంగ్రెస్ కేసీఆర్ కన్నా ఇంకా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారనుకుంటే అవే పార్టీ ఫిరాయింపులు, ఇంకొకటి సామాజిక న్యాయం లేకపోవడం, ఇంకొకటి ఈ బీసీలను ముఖ్యంగా మాదిగలను బీసీలను విస్మరించడం, ఒక 2 కులాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఇంకొకటి చేపట్టిన పథకాలు ఏవి క్షేత్రస్థాయిలో రాకపోవడం. అంటే కొత్తగా ఏం లేదండి. కేసీఆర్కు ఈ భాష, ఆయన మాట్లాడే భాష చూత చాలా మందికి ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదనిపిస్తుంది. పదే కేసీఆర్ మాట్లాడిన భాషనే నేను మాట్లాడుతూ ఉన్నా అంటుండు కదా. కేసీఆర్ ఆ భాష మాట్లాడినందుకే కేసీఆర్కు ప్రజలు తీర్పు చెప్పిళ్ళు. కేసీఆర్ను కాదని నేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిళ్ళు. నువ్వు సుతా కేసీఆర్ లెక్కనే మాట్లాడతా, కేసీఆర్ లెక్కనే వ్యవహారం శైలి కొనసాగితే ప్రజలు నీకు సుతా బుద్ధి చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే కదా ప్రజలు తీర్పులు ఇచ్చిండ్రు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యతిరేకంగా పోరాటాలు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే ఏం లేదు. కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిన 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పింది కదా. ఏమేమి అమలు అవుతున్నాయన్నా? ఏమో నాకైతే ఏ గ్యారంటీ రాలేదు. నేను సుధా ఇప్పుడు బీపీసీఎల్ ఫ్యామిలీ. మనకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాం, కరెంట్ బిల్లుకి అప్లికేషన్ పెట్టుకున్నాం, నిరుద్యోగ వృత్తికి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇంతవరకు ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అవి సుధా ఏం రాలేదు. మహిళలకు ఉచిత రవాణా అన్నాడు, అది కొంతవరకు ప్రభావం చూపుతుంది, కానీ మిగతా అంశాలు అయితే ఏవి చేయలేదు. కానీ ఇక్కడ మొత్తం 7 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలే గెలిపించారు కదా ఇక్కడ ఓవరాల్గా ఈ పార్లమెంట్ పరిధిలో. అంటే ఈ అవును, ఒక స్టేషన్ తప్పితే స్టేషన్పూర్లో చూస్తే వచ్చేసిండు కదా. అదే అసలు అర్థమైతలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పదవులు అనుభవించి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ పదవులు అనుభవించి మళ్ళీ తీరాగా కాంగ్రెస్ కంటే కప్పుకోవడము. అంటే రాజకీయాలు ఎట్లా అయిపోయినాయంటే ఈ పొద్దుతూరు పువ్వు లెక్క, పొద్దుతూరు పువ్వు ఎటు సూర్యుడు తిరిగితే పొద్దుతూరు ఎటు తిరుగుతుందో రాజకీయ నాయకులు అట్లా తయారైపోయారు. నైతిక విలువలు లేవు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, వాళ్ళను పార్టీ మారుతున్నారు, రాళ్లతో కొట్టాలన్నాడు. ఇప్పుడు వీళ్ళని దేంతో కొట్టాలో మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఈ వరంగల్ అనగానే హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరం అన్న. ఆనాడు 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఈయన ఏమైనా వేయగలిగిండా ఈ వరంగల్ సిటీకి, హన్మకొండకు కానీ? అయితే వాస్తవంగా ఒక విషయం చెప్పుకోవాలంటే, నేను విద్యార్థి ఉద్యమ నేతగా నుంచి వరంగల్ చూస్తానా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వరంగల్కు కొంచెం ప్రభావం ఉన్నది, అంతో ఎంతో గుర్తింపు ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం వరంగల్ అనేది దిగజారిపోయింది. ఇటు రోడ్లో కానీ కనీస మౌలిక సదుపాయాల్లో వరంగల్ అనేది అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. ఎందుకంటే సిద్దిపేట చూసుకున్నా, దగ్గరున్న హైదరాబాద్ చూసుకున్నతో పోల్చుకుంటే హైదరాబాద్ అభివృద్ధి, మన వరంగల్ చెందాల్సిన అభివృద్ధి చెందలేదు. ఇక్కడ భూ కబ్జాలు పెరిగిపోయినాయి, అది ఏ పార్టీ అయినా. మరియు మౌలిక సదుపాయాలు లేవు. ఏమైందంటే ఒక పేరుకే 2వ నగరం కానీ అంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న, మే 13 తారీఖు. సో పబ్లిక్ రెడీ ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి ఆరూరు రమేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి రీసెంట్గా పార్టీ మారిన కడియం కావ్య, సుధీర్ కుమార్ అనేటైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నారు? అంటే ప్రస్తుతానికి అయితే మేము కొంతవరకు ఆలోచిస్తే టీఆర్ఎస్కు 2 సార్లు అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్ అంతకుముందు అవకాశం ఇచ్చినాం. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దాం. ఎందుకంటే స్మార్ట్ సిటీ ఇచ్చింది, కొంతవరకు ఈ సంక్షేమ పథకాలు కాకుండా అంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ, దేశ రక్షణ విషయంలో కానీ, కొంతవరకు దేశ అభివృద్ధి ఎకనామిక్ విషయంలో కానీ, సామాజిక న్యాయం విషయంలో కానీ బీజేపీతో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామనే అభిప్రాయం అంటే మా వరకైతే ఉంది. మరి ఏది ఏమైతే చెప్పలేము. ఇప్పుడు ఈ 3 అభ్యర్థులు పరిచయమేనా? నేనైతే సుధీర్ కుమార్ పేరు అయితే ఇప్పుడే వింటా ఉన్నా. సుధీర్ కుమార్ పరిచయం అంటే సుధీర్ కుమార్ కొంతవరకు అంటే మా ఈ చదువుకున్న సర్కిల్లా, రాజకీయ తెలిసిన సర్కిల్ తెలుసు, కానీ ఎక్కువ పోటీ అయితే నేను ఆరు రమేష్ కడియం కావ్య మధ్య అనుకుంటున్నా. ఓకే. ఈమె ఎందుకు పార్టీ మారింది అంటే ఓడిపోతానేమో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే అన్న ఆలోచన బాగానే పార్టీ మారిందా? ఇక అంతేగాని వారసత్వ రాజకీయాలు, ఒక ఫ్యామిలీ 2 టికెట్లు 3 టికెట్లు, కాంగ్రెస్ పార్టీ సుతా కొత్త తరాన్ని ప్రోత్సహిస్తుంది అనుకున్నాం, కానీ ఎక్కడ చూసినా వారసులకే టికెట్లు ఇచ్చింది, అన్నదమ్ములకు, కొడుకులకు, బిడ్డలకు. నేను వాటి చూస్తే తెలంగాణలో వాస్తవంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీలు ఏమైనాయంటే
కులాలకు కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇస్తాను ఏ పార్టీ అయినా. అంతే కాబట్టి కొత్త తరం వస్తుందని అనుకున్నాం, కానీ అంత ఈజీగా తెలంగాణలో మార్పు రావాలంటే అంతో ఇంతో ఇంకో ప్రాంతీయ పార్టీ అవసరమని నా బలమైన అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఆరు రమేష్కి అవకాశం ఉంటుందా? అంటే బీజేపీ సెంట్రల్లో ఉండాలన్న ఆలోచన భాగంగా ఆరు రమేష్ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే వేరే వాళ్ళకు ఉంటుందా? అంటే ఇప్పుడు పట్టణం వరకు అయితే కొంతవరకు బీజేపీ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉన్నది. రూరల్ ఎట్లున్నదో మనం చెప్పలేము. ఓకే, పట్టణం వరకు అయితే కొంచెం ఆరు రమేష్కు అడ్వాంటేజ్ పరిస్థితి ఉన్నది. ఓకే, మొన్న అసెంబ్లీలో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళేనా? లేదండి, మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకంగా అయితే ఓటేసినాం. ఇక అది ఏ పార్టీ అని చెప్పలేము. ఓకే.